జోగేంద్ర మీ విషయంలో అన్యాయం చేశాడని మాకు తెలియగానే అతని మీద మాకు పట్టలేనంత కోపం వచ్చింది. వాడిని పట్టుకుని వాడికి ఉరిశిక్ష పడేలా చేద్దామనుకున్నాం. కానీ ఆ అవకాశం మీరు మాకు ఇవ్వలేదు. జోగేంద్ర ఎక్కడ ఎలా కనబడినా అతన్ని తుక్కుగా నరుకుతూ గాయపరుస్తూనే వచ్చారు. వాడి మీద ప్రతీకారం కూడా తీర్చుకుంటున్నారు. నిజంగా అతని వల్ల అన్యాయం జరుగుంటే జోగేంద్రకి మీరు క్షమాపణ చెప్పి దూరంగా వెళ్ళిపోయేవారు వసుంధర గారు. కానీ అలేఖ్య జీవితాన్ని కాపాడడం కోసమే ఆ నిందను మీపైన వేసుకున్నారు. నిజంగా అక్కడ ఏ తప్పు జరగలేదు ఆనంద్ గారు. ఆ జోగేంద్రకి కావాల్సింది నేను మాత్రమే. అందుకే వాడు కనిపించిన ప్రతిసారి వాడిని చంపాలనే నేను ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ నీచుడు చావడం లేదు. ఇప్పుడు కూడా నేను వాడికి శిక్ష పడాలనే ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ ఆనంద్ గారు, ఇక మీరిక్కడితో ఆగిపోండి. లేదు వసుంధర గారు, అలేఖ్యకి ఈ చేతులతో తాలి కట్టాను. ఈగ కూడా వాలకుండా చూసుకున్న నా భార్య మీద ఇలాంటి అపనింద పడేలా చేస్తున్నారు. నేను ఇప్పటికి కూడా చలించకపోతే వాడికి నాకు తేడా ఏముంటుంది? వాణ్ణి వీధిలో చంపాల్సిందే. వద్దు ఆనంద్ గారు, ఇదంతా అలేఖ్యకు తెలిస్తే తను బతకదు. పైగా మీరే సర్వస్వం అనుకొని హాయిగా క్షేమంగా ఉంటుంది. ప్లీజ్ ఆనంద్ గారు, మీరు తనతోనే ఉండండి. అదేంటి వసుంధర గారు అలా అన్నారు? దుష్ప్రచారాలు చేసే ఫోటోల్ని చూసి అలేఖ్యకు నేను దూరం అవుతున్నానని మీరు అనుకుంటున్నారు. లేదు వసుంధర గారు, అలేఖ్యని ఎప్పుడూ ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమిస్తాను. తనని కష్టం నుంచి దూరం చేయాలని చూస్తున్నాను. వాణ్ణి తలుచుకుంటేనే ఒళ్ళు బరువెక్కుతుంది. ఆనంద్ గారు, ఈ నిజం అలేఖ్యకు తెలియకూడదు ఆనంద్ గారు. ఇది నిజమే కాదని మీరే చెప్పారు కదా వసుంధర గారు. తనకి ఎప్పటికీ తెలీదు. తెలియకుండా నేను చూసుకుంటాను. నేను ఆలస్యం చేశాను. ఈ విషయం మీకు అప్పుడే చెప్పుండాల్సింది. నన్ను క్షమించండి ఆనంద్ గారు. పోరాటం చేస్తేనే కానీ జోగేంద్ర పోరు తగ్గేలా లేదు. నీ ముందు మేమంతా చిన్నవాళ్లమేనమ్మా. కానీ నాకింత పెద్ద కష్టం కలిగిస్తున్న జోగేంద్రను నీ అండతోనే నేను ఏరి పారేయగలను. అలా జరిగేలా నన్ను ఆశీర్వదించు తల్లి. మేడం పూజలో ఉన్నట్టున్నారు. ఎవరో ఏంటో పూజలో ఉన్నారని ఫోన్ ఎత్తి చెప్పాల్సిందే. హలో హలో, ఎవరు? హలో రవళి, నీ పన్ను చూసుకో, వెళ్ళు. జోగేంద్ర, ఏంటి వసు, నేను నిన్ను బాగానే ఏడిపిస్తున్నానా? నేను ఫోన్ మాట్లాడుతున్న ప్రతిసారి నీకు కాంపరంగా ఉంది కదా? నువ్వు కనపడితే చంపాలనుంది జోగేంద్ర. నాకు కూడా నీకోసం చచ్చిపోవాలని ఉంది వసు. నీ చేతుల్లో అయితే చావాలని లేదమ్మా.
ఒక ఆడపిల్ల జీవితాన్ని అడ్డు పెట్టుకొని ఇంత దుర్మార్గం చేస్తున్నావు జోగేంద్ర. నువ్వు నిజంగా నువ్వు మట్టి కొట్టుకుపోతావు. అందరి కళ్ళల్లో మట్టి కొట్టే దొంగతనాలు మొదలు పెట్టాను వసు. 5-6 గుంపున్నా కూడా నన్ను పట్టుకోలేకపోయారు ఎవరు. నేను బందీ అయిపోయింది నీకు మాత్రమే. నేను వద్దనుకుంటుంది కూడా నిన్ను మాత్రమే జోగేంద్ర. అలేకే బర్త్డే ఫంక్షన్లో నేను సెట్ చేసిన వీడియో ప్లే చేయకుండా చేసినందుకు నన్ను తిప్పికొట్టాలనుకుంటున్నావా వసుంధరా నువ్వు? ఆల్రెడీ ఆనందగుండి మొక్కలైపోయే పని చేశా. కుప్పకూలి రోడ్డును పడ్డ ఆనందని జనాలు చూస్తుంటే మీ ఇంటి ముందు వంశీకృష్ణ నిలయం అని రాసిన బోర్డు ఊడిపోద్ది. రేయ్ జోగేంద్ర, అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతూ. నువ్వు నన్ను చూడాలంటే నా ముందుకే రావాలి. నేను నిన్ను చూడాలనుకుంటే చేతితో కత్తితోనే వస్తాను, నిన్ను చంపేస్తాను. కోపంలో నేను నిన్ను ఊహించుకోలేను సుందర. మళ్ళీ చేస్తానే, ఉంటానే. జోగేంద్ర, మేడం తీసుకోండి మేడం. మీ కోపం ఇలా అయినా తగ్గని. మీరేదో సమస్యలో ఉన్నారని నాకు అర్థమైంది. మనం అందరం కలిసి ఎదుర్కొందాం. రవళి, నీకు చనువు ఇచ్చాం కదా అని నెత్తినెక్కి కూర్చోకు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని. నేను చెప్పేది నీకు వినపడ్డలేదా? తలకి కదా. నువ్విక్కడ పని మాత్రమే చేయాలి గాని ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వాలని చూస్తే బాగుండదు చెప్తున్నాను. అమ్మ వసుంధరా, ఏమైంది? ఎందుకు రవళ మీద అరుస్తున్నావు? ఏంటమ్మా, ఏమైంది నీకు? 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. ఎందుకో కంగారుగా ఉంటున్నావు. వసుంధర మేడం గారు ఒక్క పనైనా చేస్తుంది. అక్కడ ఆఫీస్ పనులు, ఇటు ఇంటి పనులు కూడా చూస్తున్నారు. మరి నాలాంటి పని వాళ్ళు కూడా ఊపిరాడనివ్వకుండా చేస్తే కోపం రాదా అమ్మగారు? నువ్వు అల్లరి పిల్లవని నాకు తెలుసు రవళి. తనకు కోపం తెప్పించే పని మాత్రం చేయవని నాకు నమ్మకం ఉంది. ఇంత కోపంగా వసుంధరని నేనెప్పుడూ చూడలేదు. అమ్మా, ఈ కోపం నిన్న ఫంక్షన్లో అంతరాయం కలిగించిన ఎలక్ట్రీషియన్ మీద. అలేకే బర్త్డే ఫంక్షన్ సందడిగా జరుగుతున్న సమయంలో సడన్గా పవర్ కట్ అవడం వసుకి ఎంత బాధ కలిగించింది. అందుకే ఇంకెప్పుడు అలా చేయొద్దని వాడిని తిడుతూ ఉండుంటుంది అంతే. అదే సమయానికి రవళి ఎదురుపడటం, తనని కూడా తిట్టడం అంతా అలా జరిగిపోయి ఉంటుంది. అవును వంశీ సార్, వసుంధర మేడం గారు ఎవరితోనో ఇంపార్టెంట్గా మాట్లాడుతుంటే నేనొచ్చి అడ్డుపడ్డాను. అందుకే అంత కోపం. కానీ ఇంత చిన్న విషయానికే నువ్వే చెప్పావుగా అమ్మా, వసుంధర అప్పు ప్రతిరూపం అని. తప్పు చిన్నదా పెద్దదా అని చూస్తూ ఊరుకోకుండా వాళ్ళని కడిగి కరుణ చూపించి మంచి వాళ్ళని చేస్తుంది. ఏంటో వంశీ, నాకంతా అయోమయంగా ఉంది. వసుంధర ఇలా ఎందుకుందో తెలియటం లేదు. అసలు నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. ఏమీ జరగలేదమ్మా, అంతా మంచి జరుగుతుంది. వసు, అమ్మకేం కావాలో అన్నీ అరేంజ్ చేయి. రవళి, అమ్మని గదిలోకి తీసుకెళ్ళు. అలాగే సార్. ముందు తీసుకెళ్ళు. నీ కోపానికి కారణం ఆ జోగేంద్రే అని నాకు తెలుసు వసు. కానీ నీలో ఇంత కోపం కసి ఉందని వాడికి తెలిసి ఉండదు. నా శక్తి కూడా పోగు చేసుకుని నువ్వు వాణ్ణి దండించాలి.
పోయి దేవునికి దండం పెట్టుకొని నుదుటి రాత మారిపోవాలని బొట్టు పెట్టుకుంటారు. కొందరు అదే గుడికి పోయి దేవునికి దండం పెట్టుకొని నన్ను కూడా గుర్తు పెట్టుకోవాలి స్వామి అని బొట్టు పెట్టుకునే వాళ్ళు మరికొందరు. కానీ నేనింతవరకు ఏ దేవుణ్ణి ఆశ్రయించలేదు నాన్న. నాకంత అవసరం కూడా మీరు కల్పించలేదమ్మా. ఈ మధ్యనే ఈ ఇంట్లోకి చేరానమ్మా. అందరూ బానే చూసుకుంటున్నారు. ఇందాక వసుంధర గారు ఏదో కంగారులో ఉంటే దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్దామనుకున్నాను. కానీ ఆ కంగారులో కోపంతో నన్ను తిట్టేశారమ్మా. ఆవిడ తిట్టినంత మాత్రాన రోషంతో నేను బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతానా? మీరంటూ నాకు ఒక లక్ష్యం ఇచ్చారు. ఈ మధ్యనే వంశీ సార్ కూడా ఒక లక్ష్యం అప్పగించారు. ఈ రెండు పూర్తి చేసి కొత్త బట్టలు కట్టుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అప్రమత్తంగా ఉండటం కూడా మంచిదే. అసలే మంచి వాళ్ళుండే ఇల్లు. ఏ కొద్ది నిజాలు తెలిసినా తట్టుకోలేరు. ఓసే రవలి, వసుంధర గారు నిన్ను తిట్టిన పాపానికి వచ్చి నీకు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మనం ఇక్కడే ఉంటే ఎలా? హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నా కొంచెం కరుణ కలుగుతుంది కదా. పెద్దవాళ్ల దగ్గర ఉండాలి కానీ చెడ్డ పేరు ఉండకూడదు. శ్రీవారు, ఏంటిది? అదేంటి శ్రీవారు అలా అంటారు? మీరు బాగుండడమే కదా నాకు కావాల్సింది. ఈ మధ్యనే బాధ్యతలన్నీ వంశీ సార్కి అప్పగించి కొంత రిలాక్స్ అవుతున్నారు. అందుకే మీ టైమింగ్స్ పని వాళ్ళకు వదిలేకుండా నేనే కేర్ తీసుకుంటున్నాను శ్రీవారు. ముందు మీరు ఈ జ్యూస్ తాగండి. తీసుకోండి. శ్రీవారు, మీరు నా ముందు కూడా మొహమాట పడితే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. తాగండి శ్రీవారు. అయ్యో అయ్యో శ్రీవారు, ఐఎమ్ ఫైన్ అలెక్కి గారు, పర్లేదు. ఏమైంది అలెక్కి గారు? ప్రతిదీ షేర్ చేసుకుని తాగే మీరు ఇలా పూర్తిగా జ్యూస్ని తాగేసి పక్కన పెట్టడంతో నాకు ఆశ్చర్యం కలుగుతోంది. మీరు పూర్తిగా జ్యూస్ తాగేలా కలిపినందుకు సంతోషంగా కూడా ఉంది. అలాగే ఎగ్స్ కూడా తినండి. ఈ కొద్ది అలెక్కి గారు, నాకేం తినాలని లేదు. మనసులో ఆలోచనలతో పాటు బాధ్యతలు కూడా ఉంటే ఇలాగే ఉంటుంది శ్రీవారు. మిమ్మల్ని 6 ప్యాక్స్తో చూడాలన్నదే నా తపనంతా. అందుకే స్ట్రిక్ట్ డైట్ ఫుడ్తో వచ్చాను. ఇస్తుంటే వద్దంటారేంటి? ఒంట్లో ఏమైనా బాగోలేదా? అలాంటిదేం లేదు అలెక్కి గారు, జస్ట్ ఆఫీస్ టెన్షన్స్ అంతే. నేను నార్మల్ అయ్యాక మీ డైట్ ఫాలో అవుతాను. అప్పటిదాకా ఫోర్స్ చేయకండి ప్లీజ్. సరే శ్రీవారు, మీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి,
వంశీ సార్ ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ చెప్పిందేంటో తెలుసా? మిమ్మల్ని ఆఫీస్ విషయాలన్నీ మర్చిపోయి సంతోషంగా నాతో స్పెండ్ చేయమని. కానీ మీరు నన్ను వదిలేసి ఇంకా ఆఫీస్ విషయాలు పట్టుకుని ఆలోచిస్తున్నారు. ఇక మీ ఇష్టం. మీరు చూపిస్తున్న ఆప్యాయతకి బదులివ్వకపోగా నేను మీ వైపు కూడా చూడలేకపోతున్నాను అలేఖ్య గారు. ఐఎమ్ సారీ. అంటే ఈ ఫొటోస్ గురించి నాకన్నా ముందే అలేఖ్యకి విషయం తెలిసి ఉంటుందా? నాకు తెలియకుండా ఇన్నాళ్ళు తను జాగ్రత్త పడిందా? ఆహా, అసలు ఏమై ఉంటుందో తెలుసుకునేంత వరకు తల ముక్కలైపోతూనే ఉంటుంది. ఏదేమైనా అలేఖ్య విషయంలో జాగ్రత్తగానే వ్యవహరించాలి. నిజమేంటో పూర్తిగా తెలుసుకోవాలి. ఇదేంటి, నిద్ర పట్టక తిరుగుతుందా? లేదంటే ఏదైనా కొట్టేయాలని తిరుగుతుందా? డౌటే లేదు, ఈ రవళి ఈ రోజు ఇంట్లో నుంచి ఏదో ఒకటి కొట్టేసి శాశ్వతంగా సెటిల్ అయిపోవాలనుకుంటుంది. ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు సంతోషమే, కానీ మామూలుగా వెళ్ళిపోతే నా మనసు ఊరుకోదు. దీన్ని అందరి చేత తన్ని తరిమించాల్సిందే. అమ్మో, ఈ రవళి ఇంతకి తెగించిందా? దీని జాతకం ఈరోజు అందరి ముందు పెట్టాల్సిందే. చెప్తా నేను సంగతి. దొరికావే దొంగ! నువ్వేం చేసినా ఈ ఇంట్లో వాళ్ళు పట్టించుకోరనే కదా నీ ధైర్యం. ఇప్పుడు నా నుంచి ఎలా తప్పించుకోగలవో నేను చూస్తాను. అమ్మగారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీకు అసలు విషయం తెలీదు. ఏంటే ఇంకా తెలిసేది? నువ్వు దొంగవి కావని, ఎవరితోనూ చెప్పొద్దని నా కాళ్ళు పట్టుకుంటావా ఏంటి? ఈ రోజు అయిపోయావే నా చేతుల్లో. మేడం, మీరు అనవసరంగా తను తప్పుపడుతున్నారు. ముందు తను చెప్పేది వినండి. రేయ్, ఏంట్రా మీరిద్దరు కుమ్మక్కై నన్నే బురుడి కొట్టించాలనుకుంటున్నారా? ఎక్కువ మాట్లాడారంటే చంపేస్తా. మిమ్మల్ని ఇక్కడే ఇప్పుడే మీ గుట్టుని బయటికి కక్కిస్తా. వదినా, వసుంధరా, అలేఖ్య. మేడం, ఇంట్లో వాళ్ళందరూ లేరు. సుచిత్ర మేడం గారికి చెకప్ చేయించడం కోసం హాస్పిటల్కి వెళ్లారు. అంటే మా వాళ్ళు ఎవరూ లేని టైం చూసి దొంగతనం చెయ్యాలనుకున్నావన్నమాట. నిన్ను వదిలేది లేదే. వంశీ, వంశీ! నమస్తే సార్. నమస్తే వాసు. అత్తయ్య, ఏమైంది మీకు? ఏం చేస్తున్నారు మీరు? ఈ రవళి ఏం చేసిందో తెలుసా నీకు? నీ గదిలోకి దొంగతనంగా దూరి నీ పర్సులోంచి డబ్బులు తీసుకొచ్చి వీడికిచ్చింది. దీనికెంత ధైర్యం ఉంటే మనింట్లోనే దొంగతనం చేస్తుంది వంశీ.
వీడు నాకు నమస్కారం చేసి పారిపోవాలనుకుంటున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పట్టిద్దాం. అత్తయ్య ప్లీజ్ స్టాప్ ఇట్. రవళికి నా పర్స్ నుండి డబ్బులు తీసుకోమని చెప్పింది నేనే. అత్తయ్య, ఇతను మన ఆఫీస్ క్లర్క్ వాసు. అతనికి ఏదో డబ్బు అవసరం ఉంటే ఈ టైంకి రమ్మని నేనే చెప్పాను. కానీ అతను లేట్గా వచ్చేసరికి రవళిని డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పాను.